గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 6వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఒకడు తన వడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా. చాలా ఆలోచన చేసే చక్కటి మాటిది. ఒకడు తన వడిలో తన వస్త్రాల మీద అగ్ని వేసుకుని నా వస్త్రాలు కాలకుండా ఉండాలి అని ఆలోచన చేయడం కానీ, కాలకుండా ఉండాలని దేవునికి ప్రార్థన చేయడం కానీ, ప్రయత్నించడం కానీ అదొక మూర్ఖత్వమే అనే సత్యాన్ని మనకు తెలుసు. తెలుగులో సామెత ఉంటుంది చూసారా, గాలిలో దీపం పెట్టి ప్రభువా దీన్ని ఆరకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేయడం అనేది ఎంత తప్పో, వడిలో అగ్ని పెట్టుకుని నా బట్టలు కాలకూడదు, నా ఒళ్ళు కాలకూడదు అనేది కూడా అంతే తప్పు. అసలు ఒడిలో అగ్ని ఉంచడం అంటే ఏంటి, కాలిపోవడం అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఫైర్ అండ్ బర్న్, అగ్ని కాలిపోవుట. అగ్ని అనేది ఏంటంటే మన హృదయములో అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన కోరిక, దేవునికి విరోధకరమైనటువంటి రహస్య పాపాన్ని ఉంచుకొని అంటే ఆ పాపపు ఆలోచన ఉన్నదే తప్ప అది పాపము చేయట్లేదు. మనం ఆ ఆలోచన ఉంది, ఆ రహస్యమైనటువంటి రిలేషన్ ఉంది, ఆ రహస్యమైన అపవిత్రత ఉంది. కానీ దాన్ని క్రియారూపంలో చేయకుండా దాన్ని అలా ఉంచుతున్నాం అంతే. అది ఒక దాచబడిన అగ్నిలా ఉంటుంది. అప్పుడే అది కాలట్లేదు కాబట్టి నేను చాలా సేఫ్ అని అనుకుంటారు. కానీ అది ఏదో ఒక రోజు ఆ కోరిక క్రియారూపం దాల్చి మనతో పాపం చేసిన తర్వాత ఆ పాపం యొక్క పరిణామాలు మనం ఫేస్ చేస్తామే, మనం అనుభవిస్తామే, అదే మంట. పాపము జరిగిన ప్రతి చోట దాని యొక్క పరిణామం ఉంటుంది ఆ వ్యక్తికి, ఆలస్యంగా కానీ ఇమ్మీడియట్గా కానీ. బైబిల్ అదే చెప్తుంది. నేను పాపం చేయట్లేదు కదా, మామూలుగా ఆ తలపు ఉందంతే, ఆ కోరిక ఉందంతే, మరీ అంత దూరంగా అంత అలాగే వెళ్ళిపోనులే అని మనలో మనం సమర్థించుకుంటూ ఉంటాం. కొంతమంది ఏమంటారంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నా లిమిట్స్లో నేను ఉంటాను, మాట్లాడతాను అంతే, లేదా జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే, లేకపోతే జస్ట్ పార్టీకి వెళ్తానంతే, నా హద్దుల్లో నేను ఉంటాను అని చాలాసార్లు చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అసాధ్యము. ఖచ్చితంగా నీ చేతులు కాలిపోతాయి, నీ ఒళ్ళు కాలిపోద్ది, లేక నీకు నిలువెత్తున కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అది నేను నా కంట్రోల్లో ఉంటాను, దూరంగానే ఉంటాను, మామూలుగా వెళ్తాను కానీ నేను ఆ తప్పు చేయను. ఇటువంటి మాటలు వాక్యానికి వ్యతిరేకం. అగ్నిని టచ్ చేస్తే కాలకుండా ఉంటుందా? గొప్ప భక్తుడైన దావీదే టచ్ చేసి చూశాడు. తన జీవితం భయంకరమైన కష్టాలతో బాధలతో కాలిపోయింది. భక్తుడైన సంసోను అగ్నిని టచ్ చేయలేదు, అగ్నితో ఆడుకున్నాడు, జీవితం బూడిదైపోయింది. ఎలక్ట్రికల్ పవర్ని కానీ మంటను కానీ ఎంత ఎక్కువగా పట్టుకుంటే అంత ఎక్కువగా బూడిదైపోతాం. జస్ట్ ఒక్కసారి టచ్ చేసి చూశాడు దావీదు, కాలిపోయాడు. సంసోను టచ్ చేసి చూడటం కాదు, ఆడుకున్నాడు అగ్నితో, బూడిదైపోయాడు. భయంకరమైన పరిస్థితి, దిగజారిపోయాడు. అలా కాకుండా భక్తుడైనటువంటి యోసేపు ఆ అగ్నిని అగ్ని దగ్గర తను వెళ్ళకపోయినా ఆ అగ్నే తను అంటుకుంటున్న పరిస్థితిలో యోసేపు పారిపోయాడు. ఎన్ని నిందలు వచ్చినా పర్లేదు, ఎన్ని పోగొట్టుకున్నా పర్లేదు, పొతీఫరు భార్య ఇచ్చే గిఫ్ట్లు ఏది కూడా తనకి దక్కకపోయినా పర్లేదు, నా దేవునికి విరోధంగా ఈ తప్పు చేయనని చెప్పి ఆ అగ్ని నుండి పారిపోయాడు యోసేపు. దేవుడు అతన్ని బహుగా హెచ్చించాడు, దీవించాడు. ఈరోజు ఏ అగ్ని మన హృదయంలో, మన మనసులో పెట్టుకుని దాస్తున్నాం? ఆ తప్పు చేయట్లేదు కానీ ఆ కోరిక ఉండిపోయిందా? ఆ తప్పు చేయట్లేదు కానీ ఆ అపవిత్రమైన ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నామా? దేవుడు అంటున్నాడు, ఈ రోజున ఆ అగ్నిని నీ నుంచి తీసేయి. తీయకపోతే ఏదో రోజున అది మంట విని జీవితాన్నే కాల్చేస్తుంది. జాగ్రత్త. నా లిమిట్స్లోనే నేను ఉంటున్నాను, ఇంపాసిబుల్. భక్తులే అందులో కాలిపోయారు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఆయన రాసిన తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో,
యవ్వనుడా నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో, దగ్గర నుండి చూడు, లిమిట్స్‌లోనే ఉండు అనలే. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎంత క్లోజ్ వరకు ఉండొచ్చు అండి అని అంటారు. అది రాంగ్ క్వెషన్. దానికి ఎంత దూరంగా ఉండాలి అనేది రైట్ క్వెషన్. ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్ ఉంది. ఎంత ఎంత దగ్గర వరకు వెళ్ళొచ్చండి? రాంగ్ క్వెషన్. ఆ ఎలక్ట్రికల్ వైర్‌కి ఎంత దూరంగా ఉండాలండి? రైట్ క్వెషన్. మనం రాంగ్ క్వెషన్‌తో రాంగ్ వేలో వెళ్తున్నామా? రైట్ క్వెషన్‌తో రైట్ జాగ్రత్తలు కలిగి ఉంటున్నామా? ఒకటే వాక్యం చెప్తుంది, పారిపో, యవ్వనుడా యవ్వనేచ్ఛల నుండి పారిపో అని తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు రాస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6:18లో జారత్వమునకు దూరంగా పారిపోవుడి. పారిపోవడం ఒకటే. కాబట్టి ప్రియులారా, ఒకసారి దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాలో దాగి ఉన్న ఆ అగ్ని ఏంటో నాకు బోధించయ్యా. ఆ అపవిత్రమైన అగ్ని, ఆ అన్యాగ్ని నాలో ఉండకుండా తీసే నాయన. అది నేను లాంగ్ స్టాండింగ్ ఎక్కువ కాలం ఉంచితే అది నన్ను కాల్చేస్తుందని నువ్వు నన్ను ఈరోజు హెచ్చరించావు. కాబట్టి అగ్ని నిప్పు రవ్వ కూడా నాలో ఉండకుండా దాన్ని శాశ్వతంగా తొలగించు, దాన్ని బూడిద చేయి. దానికి ఇక నా మీద అధికారం లేకుండా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను రక్షించు ప్రభు అని దేవునికి ప్రార్థన చేద్దాం. యేసయ్య రక్తము మనల్ని పవిత్రపరిచి, యేసయ్య రక్తమే మనల్ని సమస్తమైన అపవిత్ర అగ్నిల నుండి శాశ్వతంగా విమోచించి, రక్షించి, కాపాడి సమాధానంతో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలయ్యా. ధ్యానించిన వాక్య ప్రకారంగా మాలో ఏ అపవిత్రమైన అగ్ని ఏదైనా, శరీరాశ, నేత్రాశ, జీవకుడంబమైన అపవిత్ర అగ్ని ఏదైనా మాలో ఉంటే నీవే ఆ అగ్నిని శాశ్వతంగా మాలోంచి తీసేయండి. వాటి నుండి మాకు సంపూర్ణ విమోచన దయచేయండి. మా చివరి శ్వాస వరకు నీ విమోచనలో మమ్మల్ని కొనసాగింపజేయండి యేసయ్య. మమ్మలను, మా కుటుంబస్తులను, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క అపవిత్రమైన అగ్ని నుండి విమోచించి, రక్షించి, కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరించి పరిశుద్ధ ఆత్మ దేవుని అభిషేకము మనలను, మన కుటుంబాలని చివరి శ్వాస వరకు ప్రతి అపవిత్రమైన అగ్ని నుండి మనల్ని రక్షించి, కాపాడి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.